లక్ష్మి లక్ష్మి లే లక్ష్మి లే. అబ్బా ఏంటండి? మేజర్ జనరల్ నుంచి నాకు కాల్ వచ్చింది, నేను అర్జెంటుగా వెళ్ళాలి లక్ష్మి. వచ్చి 2 రోజులు కూడా కాలేదు కదండి, అప్పుడే వెళ్తారా? ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నా లక్ష్మి. ఈ మిషన్ నాకు చాలా ఇంపార్టెంట్, నా 20 ఏళ్ళ కళ. అయ్యో మిషన్ అంటున్నారు కదండి, నాకు చాలా భయం వేస్తుంది. లక్ష్మి ఏడవద్దు. ఎంతో మంది భారత సైనికులు పోరాడి ప్రాణాలు అర్పిస్తే గానీ మనకి ఈ స్వేచ్ఛ రాలేదు. నేను ఎంతో గర్వంగా ఉన్నా లక్ష్మి. నా దేశం నా అవసరాన్ని పిలుస్తుంది. నా దేశం కోసం పోరాడతా. నా దేశం అంటే ఏమిటో చూపిస్తా. నేను వెళ్తా లక్ష్మి. ఏమండి, మిమ్మల్ని మళ్ళీ ఇలాగే చూడాలి. ఇంకొక మాట, మన దేశాన్ని అవమానించిన దేశ ద్రోహులను మాత్రం మట్టి కలపకుండా వదలకు. భారత్ మాతాకి జై. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. Spirit of the forces. జీవితంలో ఎలాగైనా బతకొచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్. సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ మహాన్ మహాన్ మహాన్. सरसों से भरे खलियान मेरे, जहाँ झूम के भंगड़ा पा न सका। आबाद रहे वो गांव मेरा, जहाँ लौट के वापस जा न सका। ओ माई मेरी क्या फिक्र तुझे, क्यों आँख से दरिया बहता है। तू कहती थी तेरा चांद हूँ मैं, और चांद हमें
నాన్న చివరిగా నీతో ఏం మాట్లాడిండు? మీ నాన్న నీ కోసం నా కోసం మాట్లాడలేదురా, దేశం కోసం మాట్లాడాడు. ఆయన చెప్పినట్లే ఎంతో మంది దేశద్రోహులను చంపి దేశానికి ప్రాణత్యాగం చేశాడు. అమ్మా, నేను కూడా నాన్నలా దేశం కోసం పోరాడతా. నిన్ను చూస్తుంటే మీ నాన్నని చూసినట్టే ఉందిరా. ఏంటమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆల్రెడీ నీ భర్తను కోల్పోయావు, ఇప్పుడు నీ కొడుకును కూడా కోల్పోతావా? సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిండుగా నిద్రపోతురా నిలువెత్తున నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బాధగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. దిల్లే ఇండియా, దిల్లే ఇండియా, నీ తల్లే ఇండియా. తన భరోసా నువ్వే దేశం పడగా నీ సేవక ఓ సైనిక, పనిలో కరుగే తీరిక ఓ సైనిక, కళ్ళమంత తేలిక ఓ సైనిక, పోరాటం నీకో వేడుక ఓ సైనిక. నాన్న నీకు వాట్సాప్లో ఒక ఫోటో పెట్టిన, అమ్మాయి నచ్చిందా లేదా చూడు. సరే అమ్మా, చూస్తా. మేజర్, వీఆర్ సరౌండెడ్. వాళ్ళ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంది. మనం ఈ మిషన్ గెలవలేం. उनका सर धड़ से अलग करने का मौका देने जा रहा हूं। क्या आप इस मिशन के लिए तैयार हैं? Yes, sir। क्या बदले के लिए आपका खून खोल रहे हैं? Yes, sir। तो मतलब who are we? Indian Army ने जंग शुरू नहीं की थी, but we will bloody hell finish it. Yes, sir। How's the Josh? Yes, sir। How's the Josh? Yes, sir। I said how's the Josh? Yes, sir। So even though we face the difficulties of today and tomorrow, I have a dream that one day this nation will rise up. అతడే తన సైన్యం, అతడే తన ధైర్యం, తనలో ఆలోచన పేరే సత్య, తన మార్గం యుద్ధం, తన గమ్యం శాంతం, పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం.
చిన్ని పాదం మోపే రాకే నీదా మా భూమికి మన్నే దాచే ముత్యం నీవే చేరావులే నా చేతికి నీ పాటలో నీ మాటలో పొంగేను రాగసుదే పూతోటలో నీ వాసనే వీచేటి గాలులివే తేనూరే సిరి నీవే ఆటాడే నగవే ధూకే చల్లని మేఘం నీవా సాగే గీతంలా ఆ విన్నే నీవేనా ఈ రాగం నీ వల్ల తీరం చేరే ఊహే నాలో మాయే చేసేనే ఆ కాలం వచ్చేలే నీ తోడు నీడల్లో చెప్తే విన్నావా? ఇప్పుడు ఏం జరిగిందో చూడు. అవును అయ్యా, నేనే నా కుటుంబాన్ని చంపుకున్నా. నేనే 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 భౌతికంగా వారు నన్ను విడిచిపోయి ఉండొచ్చు, కానీ కొన్ని కోట్ల మంది రక్షణలో జీవించే ఉంటారు. కంటికి రెప్పలా, చేనుకి కంచెలా, ఎండకు ఎండి ఎముకలను కొరికే చలిని తట్టుకొని బాధలను దిగమింగి రోదనను మరచి వీర మరణం పొంది జీవితాన్ని త్యాగఫలం చేసిన వీరులలో నా కుటుంబం ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఈరోజు మనందరం స్వేచ్ఛగా సంతోషంగా ఉండడానికి కారణం సరిహద్దుల్లో కాపలా కాసే వీరులే. అందరు తల్లులు మీలాగే నా కొడుకు సైనికుడుగా ఉండొద్దు అనుకుంటే ఇప్పుడు దేశంలో ఇంతమంది కుటుంబాలతో సంతోషంగా ఉండేవారా? ఇంత హాయిగా కంటి నిండా నిద్రపోయేవాళ్ళమా? నేను నా దేశానికి నా బాధ్యతగా నా భర్తని నా కొడుకును అంకితం చేసినందుకు గర్విస్తున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. దేశ ప్రజల సంరక్షణకై